అందరూ నిశ్శబ్దంగా మన ప్రధానోపాధ్యాయులు గారైన శ్రీ విజయ్ ప్రకాష్ రావు సార్ గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాము. ఈ వేడుకకు ముఖ్య అతిథులైన ఎస్ఎంసీ వైస్ చైర్మన్ ఎస్కే హమీదా గారిని, స్టేజ్ రాజు వెంకటేశ్వర్లు గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం. వేదికపైకు ఆహ్వానిస్తున్నాం. సీనియర్ ఉపాధ్యాయులైన వెంకటరెడ్డి సార్ని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రసన్న మేడం గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా చాలా తీవ్రంగా పరిగణిస్తాం. బీ కేర్ఫుల్. పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీమతి హమీదా గారు ఈరోజు మనకి పతాకావిష్కరణ చేస్తారు. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा सरसाने वाला, वीरों को हर्षाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तनु मन सारा, विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. 10 మంది విద్యార్థుల్ని ఎంపిక చేశాం. వారికి 50,000 రూపాయలు నగదు పురస్కారాన్ని శ్రీ ఎంఎం రెడ్డి గారు వారు మనకి బహుకరిస్తున్నారు. ఆ వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా దినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులు శ్రీ ఎంఎం రెడ్డి గారికి, అలాగే మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గారికి, మన సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి శ్రీ రవీంద్రయ్య గారికి, శ్రీ వెంకరెడ్డి గారికి, మాలేంద్ర గారికి, ప్రసన్న మేడం గారికి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉపాధ్యాయులందరికీ కూడా అలాగే విద్యార్థులందరికీ మా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ తెలియజేస్తున్నాను. ప్రధానంగా మన పాఠశాలలో ఏ కార్యక్రమం చేపట్టినా 100కి 100 రూపాయలు దిగ్విజయంగా మనం పూర్తి చేసుకుంటాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. దానికి కారణం ఏంటంటే అత్యధిక సంఖ్యలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంఖ్యలో దాదాపు 2,000 చేరువలో ఉండేటువంటి విద్యార్థులు ఉన్నారు. అయితే ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంది అంతే. అయినప్పటికీ కూడా పాఠశాల అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తూ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 10వ తరగతి పరీక్షల్లో కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను గత 15 సంవత్సరాలుగా సాధిస్తూ ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా ఖచ్చితంగా ఎవరికి చెందుతుంది? గౌరవ ఉపాధ్యాయ మిత్రులకు మాత్రమే, మరి ఎవరికీ కాదు. ఎవరైతే అంకిత భావంతో పనిచేసి పాఠశాల పురోభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారో వారికే అంకితం.
ఈ విషయాలన్నీ వారికి అంకితం. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రీటరేటింగ్ ద వర్డ్స్. ఎవరైతే పాఠశాల అభివృద్ధి కోసం విద్యాభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతూ బిడ్డల్ని తమ బిడ్డలుగా హక్కున చేర్చుకుని గత 24 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో వారి యొక్క సేవలు అందిస్తున్నారు. నిజానికి వారికే అంకితం. ఎన్నో పాఠశాలలు ఎక్కడ చాలా మంది టీచర్లు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూసి అసూయపడుతున్నారంటే ఆ వ్యక్తి ఎదగలేక చేతగాక ఎదుటి వారిని గురించి అసూయపడుతూ ఉంటారు. అంటే అక్కడే అర్థమైంది నువ్వు బాగా ముందుకెళ్తున్నావని. అర్థమైందా? మరి అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఉండడం మీరు చేసుకున్నటువంటి అదృష్టం. అందరూ క్లాస్ వాళ్ళు. స్వాతంత్ర దినోత్సవం కానీ లేదా గణతంత్ర దినోత్సవం కానీ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటాం. మేమైతే దాదాపు 50 ఏళ్ల నుంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం హాజరవుతూనే ఉన్నాం, చిన్నప్పటి మీలాగా. కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి పరిస్థితులు మారుతూ ఉంటాయి. సందేశాలన్నీ కూర్చోవాలా ఏమైతే చేయాలి. ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా ప్రాణాలు త్యాగం చేసేవాళ్ళు. ఈ రోజు స్వాతంత్రం 1940లో లభించింది. ఒక్క మాట అంతే. ఇంకా ఎవరు ఎలా జరిగింది, ఉద్యమాలు, రకరకాల ఉద్యమాలు, ఇవన్నీ వాళ్ళ జోలికి పోట్లాం. సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం అనేది మీకు దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మన దేశంలో పరిస్థితి మనకే తెలుసు. ఎంతమంది సుఖంగా జీవిస్తున్నారో, ఎంతమంది ఖాళీ కడుపులతో అలవడిస్తున్నారో మొత్తం గణాంకాలు చెప్తూనే ఉన్నాయి. కాబట్టి మన గురించి మనం విమర్శించుకుని హాస్టల్ మెయింటైన్ చేస్తుండేవాడు. దాదాపు 120 మంది ఉండేవాడు హాస్టల్లో. ఆ క్రమంలో సరిగ్గా భోజనం పెట్టేవాడు కాదు. మన సరైన నాయకులుగా ఎవరైతే ఉన్నారో అందరూ నేను నాయకులు తయారయ్యారు. నేను కూడా ఒక నాయకుడిని, అంటే బుడ్డ నాయకులు తయారైన తర్వాత ఏమైంది, మహా అయితే ఒక నెల నడిపాను. నెల తర్వాత వేళల్లోనే రకరకాల గుర్తులు బయటపడ్డాయి. కష్టపడి సంవత్సరాల తరబడి పోరాడి ప్రాణాలుంటి మనం సంపాదించి పెడితే ఈరోజు దాన్ని అలుసుగా తీసుకొని స్వేచ్ఛ, నిష్ట ప్రకారం మాట్లాడటం, నిష్ట ప్రకారం చేయటం, నిష్ట ప్రకారం దోపిడీ చేయటం, కులాలు మతాలు ఇష్టారాజ్యంగా నాకు హక్కు ఉంది, నీకు మాట్లాడే హక్కు ఉంది, రకరకాలుగా ఆ స్వేచ్ఛను ఏం చేశారు, దుర్వినియోగం చేసుకున్నారు. దాని ద్వారా రకరకాల పరిస్థితులు. ఈరోజు గొప్పవాడు ఇంకా గొప్పవాడు అయిపోతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు. ఇది ఎందుకంటే నేనేం చెప్పదలుచుకోలేదు. అంటే స్వాతంత్రం కావాలని పోరాటం కాదు, వచ్చినటువంటి మనకు లభించేటువంటి స్వాతంత్రాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాను దాంట్లో పిల్లలందరూ ఆ సార్ విడానికి వచ్చారు. వారి యొక్క సందేశాన్ని రోజుకో. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ, ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళ యొక్క దాన ధర్మంతో కొన్ని సంవత్సరాల కిందట వాళ్ళు ఒక ఇల్లు గుంటూరులో ఉంటే దాన్ని అమ్మేశారు. దీన్ని సరిగ్గా ఉపయోగించాలని వాళ్ళు అనుకుంటుంటే నేను చెప్పాను, నేను అభివృద్ధి దాన్ని ఆ కాలంలోనే ఇక్కడ డొనేషన్ ఇచ్చి ఈ బిల్డింగ్ కట్టించడం జరిగింది. నారాయణమ్మ గారు మా నాన్న చెల్లెలే, సొంత చెల్లెలు. సో ఈ స్కూలు అభివృద్ధి ఎంతో, రాష్ట్రంలోనే ఎంతో అభివృద్ధి జరిగింది. పోయిన సంవత్సరం కూడా చెప్పాము, మంచి ర్యాంక్ వచ్చిన ప్రతి విద్యార్థి 5 వాళ్ళకి 5 విద్యార్థులకు 5,000 రూపాయలు. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా అనౌన్స్ చేశాం, స్టేట్ ర్యాంక్ వస్తే, వింటున్నారా, స్టేట్ ర్యాంక్ వస్తే మీ
విజయప్రకాష్ గారికి, మీ ప్రధానోపాధ్యాయులు గారికి 10,000 రూపాయలు బహుమతి ఇస్తా ఉన్నాం. మీ వల్ల ఈ రోజు మీకు ప్రధానోపాధ్యాయులు గారికి 10,000 రూపాయలు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఉద్దేశం ఏమిటంటే ప్రధానోపాధ్యాయులు గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్కూల్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన పోయినసారి నాకు మాట ఇచ్చారు, సార్ నేను ఈసారి ప్రైజ్ కొడతాను మీ దగ్గర, విద్యార్థుల్ని ఎండలో కూర్చోబెట్టడం నాకు చాలా బాధ. అయితే ఈ లోపల నేను మీ హెడ్ మాస్టర్ విజయప్రకాష్ గారిని సన్మానించాలనుకున్నాను. నేను అందరూ కరతాళంతో 10,000 రూపాయలు చెక్. ఈసారి గురు పూజ మహోత్సవానికి ఈ స్కూల్లో ఉండే టీచర్లందరికీ ఏదో కొంత మాకు వీలైనంత ఇస్తాము. దయచేసి సెప్టెంబర్ 5వ తారీఖు మళ్ళీ వస్తాను. నేను వీలైనంత మీకు పురస్కారాలు అందజేయాలనేటువంటి ఉద్దేశం మాకుంది. మీరు ఇలాగే అహర్నిశలు కృషి చేసి మా విద్యార్థులంతా పైకి తీసుకుని, ఈనాటి విద్యార్థులే రేపు భావి భారత పౌరులు. ఆత్మబంధువు లాంటి స్కూల్ ఇది. అందువల్ల మీరే వినుంటారు, వేరే స్కూళ్ళల్లో అయితే మున్సిపల్ స్కూళ్ళల్లో రెండయ్య చేరండి మా ఇంటికి కూడా వచ్చి 2-3 టీచర్లు అడిగారు మా స్కూల్లో చేస్తున్నారు. కానీ మీ స్కూల్లో విన్నారు కదా, బోర్డు పెడతారు సీట్లు కావాలి. ఎంత డిమాండ్ ఈ స్కూల్కి. అదంతా మా విజయప్రకాష్ గారు డిక్షనరీలో అందజేసినటువంటి బాలకృష్ణ వాళ్ళ నాన్నగారికి అందరికీ కూడా, మరి విద్యార్థులందరికీ కూడా 78వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మన భారతదేశం ఎంతో పవిత్రమైన దేశం. ఇలాంటి పవిత్రమైన దేశంలో ఎంతో మంది ఋషులు తపస్సు చేసినారు కాబట్టి మన భారతదేశం చాలా గొప్ప దేశం. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా గొప్పగా చెప్తుంటారు. కానీ ఇలాంటి భారతదేశంలో మనము కొంతమంది మంచోళ్ళు ఉంటారు, చెడ్డవారు ఉన్నారు. ప్రతి రంగంలో కూడా, ఆర్థిక రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, విద్యారంగం, ఆరోగ్య రంగం, ఇట్లా మున్సిపల్ కార్పొరేషన్, ఇలాంటి ప్రతి రంగంలో కూడా నిజాయితీ పరులు ఉంటారు, అవినీతి పరులు ఉంటారు, స్వార్థ పరులు ఉంటారు, నిస్వార్థ పరులు ఉంటారు. కాబట్టి అలాంటి ప్రతి రంగంలో మీరు ఆ యొక్క అవినీతిని మీరు లేకుండా చేయాల్సిన బాధ్యత విద్యార్థులని మీ అందరిపైన ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రంగంలో మీరు ఎక్కడైనా అవినీతి జరుగుతుంటే దాన్ని ఎదిరించాలి. ఇప్పుడు మీకు ప్రభుత్వం అనేక పథకాల్లో ప్రవేశపెట్టింది. విద్యా కానుకలో మీకు బ్యాగులు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత స్కాలర్షిప్లు, తర్వాత ఇంజనీరింగ్ చదివినా కూడా ఉచితంగా విద్యను అందించడం ఇలాంటి. తర్వాత నిన్ననే మీకు కెనరా బ్యాంక్ వాళ్ళు 305 స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ గర్ల్స్ స్టూడెంట్స్కి 5,000 రూపాయలు లెక్కన ఇచ్చారు. ఇలాంటి స్కాలర్షిప్లు మెరిట్ ఉండే విద్యార్థులకి ఎన్నో అందిస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా మీరు చక్కగా ఉపయోగించుకొని బాగా చదువుకొని మంచి విద్యార్థులుగా రాణిస్తారని, సమాజానికి మంచి దేశభక్తిని పొందనిస్తారని కోరుకుంటే విరమిస్తున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం, మీకు తెలుసు. ఒక్కొక్కరు 40 పిల్లలు 50 పిల్లలు దాకా బోధిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మాకు వాలంటీర్లు కూడా ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మేడం గారు నేరుగా స్కూల్కి వచ్చి, సార్ నాకు చదువు అంటే బాగా ఇంట్రెస్ట్, బాగా చెప్పాలని మా కోరిక సార్, నాకు జీతం ఇవ్వకపోయినా పర్లేదు, నాకు ఏదైనా అవకాశం కల్పిస్తే నేను చదువు చెప్తాను పిల్లలకి అని చెప్పి, నాకు తెలిసి పాఠశాల చరిత్రలో గత 20 ఏళ్లలో ఏ ఒక్కరు కూడా రాలి, అసలు ఏ ఒక్కరు కూడా. అవునా? అలాంటిది ఒక మేడం గారు వచ్చి
నేను ఇంకా ఏదైనా ఉద్యోగం కోసం వస్తూ ఉంటారు, సార్ ఏమైనా అవకాశాలు ఉన్నాయా, జీతం ఎంత ఇస్తారు అని లెక్కలు అడిగిపోతారు. అలాంటి ఏమొద్దు సార్, నాకు మీకు అవకాశం అయితే వదిలేయండి, కానీ నాకు మాత్రం చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి వినండి, నేరుగా చిన్న కేఎన్ఆర్లో బాయ్స్ దగ్గరికి వెళ్ళి 9th క్లాస్ విద్యార్థులందరినీ కూడా ఒకే తాడుకు నడిపించి పిల్లల్లో క్రమశిక్షణ పెంపొందించి, నేను ఒకసారి క్లాస్కి వెళ్తే ఎవరు మన సార్లు ఉన్నారని చూశాను, లేదు మేడం ఒక్కతే ఫుల్ కంట్రోల్ పెట్టేసింది. ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరో కాదు, వాళ్ళే. రండి పరిచయం చేస్తున్నా మీకు, ఎందుకంటే ఈ క్యాంపస్ లో పిల్లలు చాలా మంది తెలియదు. రాజు చేరు తీసుకుంటా మా గురించి నాకు చెప్పడం, ఏమి ఆశించకుండా పిల్లలకు గుర్తు పెట్టుకుని ఆశిస్తూ మన వెంకరెడ్డి గారిని మీకు శుభాకాంక్షలు తెలియదు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. ఆ బాబుకి 5,000 రూపాయల క్యాష్ అవార్డు ఇస్తున్నారు సార్. నెక్స్ట్ జ్యోతిర్మయి రావ పైకి రమ్మ, త్వరగా ఆటోలో ఉన్నాడు, త్వరగా రమ్మ. మార్క్స్ 577 జ్యోతిర్మయి 5,000 రూపీస్. నెక్స్ట్ హంసని మా చరిణి సార్ తీసుకో, మీ సిస్టర్కి ఇచ్చాము. సాయా హంసని మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత సార్ విశ్వతేజ 588. జి సాకేత్ కృష్ణ సార్ 586 సాకేత్ కృష్ణ. క్లాప్స్ అది. కార్తికేయ అవును వచ్చాడు కార్తికేయ. రైట్. జి జస్వంత్ నెక్స్ట్ కేశవ కారుణ్య సార్, మీ ఇంటి పక్కన ఇచ్చేసింది కేశవ కారుణ్య. ఇవన్నీ వాళ్ళ అకౌంట్లో పడతాయి. నేను ఎప్పుడు కూడా ఈ స్థాయిలో క్యాష్ అవార్డులు ఎప్పుడు చూడలేదు. సారు గొప్ప మనసుతో మన పాఠశాలను గుర్తుపెట్టుకొని మీరు విజయం సాధించండి, ఖచ్చితంగా మేము మీ వెన్నంటి ఉంటామని చెప్పారు. ఈసారి కూడా స్టేట్ ఫస్ట్ కొడతాం, అనుమానం లేదు. అవునా? మీరే మన పిల్లలే మన ఈసారి కూడా స్టేట్ ఫస్ట్ వస్తారు, అనుమానం లేదు. ఖచ్చితంగా నమ్మకం చెప్తూ సార్ ఈ రెండు కూడా వాళ్ళు చెక్ చేస్తాం సార్. ఓకే, స్టేట్ ర్యాంక్ తెస్తారా చెప్పండి. వెరీ గుడ్. ఖచ్చితంగా ఇస్తాం మేము. మళ్ళీ మీ ప్రధానోపాధ్యాయులు గారిని మళ్ళీ సన్మానించి 10,000 రూపాయలు మమ్మల్ని ఖచ్చితంగా ఇస్తాం. మీ కృషే. తర్వాత మా టీచర్లంతా ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి శ్రీ వెంకరెడ్డి గారు తీసుకో. మన 5 minutes లో కార్యక్రమం పూర్తవుతుంది. రండి త్వరగా సార్, మీకు ఎన్ని ఇచ్చారు చెట్లు? ఆ 3 అవుతాయి మీ దగ్గర పెట్టుకోండి సార్. నెక్స్ట్ అందరికీ వాళ్ళ అకౌంట్లో తీసుకోరా, ఇంకా 3 టెస్టులు తీసుకో. వెంకటేశ్వర ఇచ్చే పిల్లలకి ఆ ముగ్గురి సార్ మీరు సార్. వీళ్ళ ఫాదర్ ఇస్తారు, 10 సంవత్సరాలు ఇస్తారు. కనీసం 30,000 ఖర్చు పెడతారు. ఫైనల్గా పిల్లలు వాళ్ళ ఏదైనా 2 నిమిషాలు స్పీచ్ ఇస్తారంటే వాళ్ళు త్వరగా రండి. सभी को स्वतंत्र दिवस की शुभकामनाएं। मेरा नाम के साहिती है। आदरण प्रधान अध्यापक जी, शिक्षा का गण, उपस्थिति और अतिथि, मेरी सभी प्यारी साथियों को प्रणाम। स्वतंत्र दिवस हमें
बारे में बताना चाहते हैं। स्वतंत्र दिवस हमें सच्चे देशभक्तों के लिए बहुत महत्वपूर्ण है। स्वतंत्र दिवस हमें ब्रिटिश शासन के 200 वर्षों को बाद आज़ाद मिली है और उन शहीदों की याद मिली है जिन्होंने देश के खातिर अपना बलिदान दे दिए हैं। 15 अगस्त के दिन भारत के लोग खुशी खुशी स्वतंत्रता दिवस मनाते हैं। इस तरह मुझे स्वतंत्रता दिवस बारे में बात करने के लिए जो मौका मिला है, इसके लिए And all my dear friends, my name is Asfaya Anjum. Today I am going to speak a few words about Independence Day. At first, I wish you all a very happy Independence Day. Friends, as we all know that 15th August is a day of honor and pride for every Indian. On this day in 1947, India got independence from British rule. Our great freedom fighters like Mahatma Gandhi, Pandit Nehru, Subhash Chandra Bose, Lokmanya Tilak, Bhagat Singh, Mangal Pandey and many others devoted their whole life for the freedom and leaders. Today let's salute all those freedom fighters and leaders. Today let's salute all those freedom fighters and leaders. Today we are also developing in the field of technology, education, sports and many others which could not be possible without freedom. So it is our duty to hard work for the freedom of our country. Let's all pledge today to do our best and make our country the best country in the world. Thank you. Jai Hind, Jai Bharat. అందరికీ నమస్కారం. నా పేరు స్నిగ్ధ. నా పేరు సహస్ర. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ రంగుల జెండా రివ్వున సాగిపో మన రంగుల జెండా మన రంగుల జెండా రండి ఓ బాలలార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రండి ఓ బాలలార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రివ్వున సాగిపో మన రంగుల జెండా మన రంగుల జెండా కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా తెల్లని రంగురా శాంతానికి గుర్తురా తెల్లని రంగురా శాంతానికి గుర్తురా రండి ఓ బాలలార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రివ్వున సాగిపో మన రంగుల జెండా మన రంగుల జెండా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా రండి ఓ బాలలార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రివ్వున సాగిపో మన రంగుల జెండా మన రంగుల జెండా రివ్వున సాగిపో మన రంగుల జెండా రంగుల జెండా. ప్రధానంగా మీరు పాపం ఎండలో కూర్చోవడం అనేది మమ్మల్ని ఎంతో బాధిస్తూ ఉంది, అది ఆపేస్తున్నాం. అనేక కార్యక్రమాలు ఉన్నా కూడా ఓకేనా, ఈసారి రిపబ్లిక్ డే నాటికి అప్పుడు మనం ఇంకా వైభవంగా చేసుకుందాం. మరి ఈ రోజుతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ఎంఎం రెడ్డి గారు మాకు చాలా గుర్తులు. ఈ పాఠశాలకు ఒక ప్రత్యేక అతిథిగా సార్ ఇప్పటికే కాదు శాశ్వత అతిథిగా మేము పరిగణిస్తున్నాం. వారి నిండు 100 ఏళ్ళు వారికి ఆయుష్ కలగాలని, వారి యొక్క సపోర్ట్ మన స్కూల్కి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. ఇప్పుడు
కాలేజ్ పెడతాను దగ్గర కాదు ఆడ వచ్చాను అడుగుతా కాదా ఇచ్చేసేది దర్శనం గారు వచ్చాను నిలబడ వస్తానే పెట్టాను సార్ అదే దర్శనం సార్ దర్శనం సార్ అదేతో రేపు కదండి ఫోను గురు పక్కన బరగొట్టు పోయింది. హలో నల్లరాజు గారు ఆ మెయిన్ రోడ్ బషీర్ గారు బషీర్ గారు మన్మథరావు గారు వస్తారు వాళ్ళు చనిపోయింది వాళ్ళ చేతులు కూర్చోరు మీరందరూ కలిసి ఇంటర్నగర్ నుంచి ఇక్కడ పోయేది 2 minutes సైకిల్ ఈ లోపల డ్రాప్ చేసి రెడీగా ఓకేనా బై సార్ అర్థం అల్లాడ పోయేస్తాను నేను రిటర్న్ చేస్తాను అల్లాడమ్మ అమ్మాయి ఆ ముందుకు వాడు ఇదే కదా వాళ్ళ అమ్మ అమ్మాయి అది సెంటర్ సరే ఎవరు మెయిన్ దగ్గర మా ఇంటి దగ్గర ఎవరు మా సైకిల్ ఆగండి సైకిల్ షో ఆగండి కాసేపు సైకిల్ షో ఆగండి నేను ఆయన అడగడం నేను